హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షోస్. మెయిన్గా చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఆన్ క్యాంపస్లో జాబ్స్ తెచ్చుకుంటారు, కానీ చాలామంది కూడా ఆఫ్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకుంటారు. కానీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఆఫ్ క్యాంపస్లో జాబ్ తెచ్చుకునే వాళ్ళు అమీర్పేట అండ్ ఎస్ఆర్ నగర్ ఇలాంటి ప్లేసెస్లో కూడా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు అసలు ఆన్ క్యాంపస్లో ప్లేస్మెంట్ రాకపోవడానికి గల రీజన్ ఏంటి, బయటకు వచ్చి ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్ అనేది కూడా బాగుంటుంది అనే దాని గురించి కూడా మనతో ఈరోజు మాట్లాడడానికి చైతన్య వడ్డీ గారు కూడా వచ్చారు. సో హీఈస్ అ చైర్మన్ ఆఫ్ సివి కార్ప్. సో మనకున్న డౌట్స్ అనేది కూడా అన్ని క్లారిఫై చేయడానికి కూడా వచ్చేసారు. హాయ్ సార్. సో వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షోస్. థ్యాంక్ యూ. యా, అండ్ సివి కార్ప్ అనేది కూడా మీరు ఎలా స్టార్ట్ చేశారు అండ్ హౌ ఇట్ స్టార్టెడ్? Okay, basically, I started as a HR. I started with Oracle as a HR. Then IBM lo work chesanu. After working with two big companies, I started working with the startup companies. Like there is a company called Apps Associates. Akkada oka 100-member company ni almost I helped them to grow up to 500 people. Then I worked for a few other startups chesin tarvata. In 2015, we started CV Corp. Okay. Basically, oka 10-15 years campus placement ki velli students ni chusin tarvata what I really observed is colleges lo whatever we learn is something what the university wants, and what we need to learn is something what the industry wants. A gap alane continue avutundi. Okay. Then I used to think, if at all I start my own company, I want to address this problem is one particular thing which made me to start CV Corp. Other thing enti ante by choice వెళ్ళాలి. If I ask any student why this college, why branch, why BTech, like by chance వెళ్ళిపోతారు. 4 years BTech degree branch college can be by chance, but 40 years మనం చేయబోయే జాబ్ బై చాయిసే ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళకి ఏం నేర్చుకోవాలి, ఎలా వెళ్ళొచ్చు అనేది సివి కార్ప్ బేసిక్ థింగ్. అండ్ సివి కార్ప్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు నియర్లీ 1000+ స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్స్ తెప్పించారు. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ గ్రేట్ రికార్డ్. మెయిన్గా అయితే మీరు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో సో స్టూడెంట్స్ ఎక్కడ ల్యాగ్ అవుతూ ఉన్నారు, కంపెనీకి కావాల్సిన టెక్నాలజీ అనేది నేర్చుకోలేకపోతున్నారా ఏంటి? ల్యాగ్ అంటే కాలేజ్ లెవెల్లో వాళ్ళు నేర్చుకునేది అంతా కూడా వాళ్ళ మన మిస్టేక్ అనలేం. అదంతా దే లెర్న్ సంథింగ్ వాట్ ద యూనివర్సిటీ వాంట్స్. ఎగ్జామ్స్ కోసం నేర్చుకొని వెళ్ళిపోతారు. ఇండస్ట్రీకి మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆ థియరిటికల్ నాలెడ్జ్ తోటే జాబ్ కొట్టాలని ట్రై చేస్తారు. ఆర్ ఆఫ్ క్యాంపస్లో కొన్ని ఎంఎన్సీస్ వస్తాయి, వచ్చి ఒక 100 మంది తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళేంటి, నా ఫ్రెండ్కి ఏమీ రాదు, కొంచెమే నేర్చుకున్నాడు, వాడికి జాబ్ వచ్చేస్తుంది అంటే నాకు వచ్చేస్తుంది అనుకుంటారు తప్ప కాలేజ్ నుంచి బయటకు వచ్చాక మనం ఆఫ్ క్యాంపస్లో జాబ్ కొట్టాలంటే ఆ స్కిల్ సరిపోదు. ఎవ్రీథింగ్ థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోగలిగితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ అయితే ఎలాంటి టెక్నాలజీస్ అనేది కూడా నేర్చుకుంటే ఇప్పుడు వచ్చే అవుట్కమ్ స్టూడెంట్స్కి బెస్ట్గా ఉంటుందంట? బిఫోర్ దిస్ ఒక పాయింట్ చాలా మంది స్టూడెంట్ అడుగుతూ ఉంటారు, సార్ నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ టెక్నాలజీ నేర్చుకొని మార్కెట్ బాగుందని చెప్తూ ఉంటారు, ఏది కరెక్ట్గా నేర్చుకోవాలి అని. సో నా రికమెండేషన్ ఏంటంటే ఎవరిని నమ్మద్దు, ఇంక్లూడింగ్ మీ. Naukri.com ఇట్స్ ఏ జాబ్ పోర్టల్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళి మనకి స్కిల్ సెట్ సెర్చ్ ఉంటుంది. స్కిల్ సెట్లో మీరు టైప్ చేయండి, ఇఫ్ సమ్మన్ ఇస్ రికమెండింగ్ యూ టు లెర్న్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డెవాప్స్ టైప్ చేయండి. ఎక్స్పీరియన్స్ 0, లొకేషన్ హైదరాబాద్ సెర్చ్ చేయండి. మీకు ఈ పర్టికులర్ టెక్నాలజీలో జాబ్ ఉన్నాయి అంటే దెన్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ అండ్ టైమ్ ఆన్ దట్. ఓకే, అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, మార్కెట్ బాగుంది, అందరూ కూడా సో కాల్డ్ వాటి గురించి మాట్లాడుతున్నారు. కాకపోతే బేసిక్ స్ట్రాంగ్గా ఉండిన తర్వాత మీరు ఇవి నేర్చుకుంటే ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో బేసిక్ లెవెల్లో మనకు కావాలి అంటే ఇట్స్ లైక్ వెరీ సింపుల్. లైక్ మా సివి కార్ప్లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ లైక్ ఒక 2000+ ప్లేస్మెంట్స్ చేసాం లాస్ట్ 7-8 yearsలో. ఈ ఇయర్ కూడా మార్కెట్ చాలా టఫ్గా ఉంది. స్టిల్ 2 days బ్యాక్ వీ అచీవ్డ్ ఎ నెంబర్ కాల్ 100 numbers చేయగలిగాం. సింపుల్ రీజన్ ఏంటి అంటే వీ ఆర్ స్టిక్కింగ్ టు ద బేసిక్స్. బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్పించిన తర్వాతనే అడ్వాన్స్ చెప్తున్నాం. మీరు ఫిట్ టేక్ ఎనీ కంపెనీ వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ, యాప్టిట్యూడ్ లాజికల్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ రౌండ్లో ఒక ఎగ్జామ్ పెడతారు, మనం యాప్టిట్యూడ్ లాజికల్ స్ట్రాంగ్గా రాయగలగాలి. అంటే యాప్టిట్యూడ్ అంటే ఏదో షార్ట్ కట్స్ నేర్చుకోవడం కాదు, మన ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ బాగుండాలి. యాప్టీ బాగా రాస్తేనే కోడింగ్ చేయగలుగుతాం, మన లాజిక్ బాగుంటేనే కోడింగ్ ఆప్టిమల్ వేలో రాయగలం. సో యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉండాలి. కోడింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక కోడ్ రాసినప్పుడు దాన్ని బైహార్ట్ చేయకుండా ఒక కోడ్ రాసి ఎవ్రీ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎంత, ఎన్ వాల్యూ ఎంత, ఎక్కడ
మనకి ఇంక్రిమెంట్ అవుతుంది, ఎక్కడ లూప్ నుంచి బయటకు వస్తుంది, ఎక్కడ మనకి అది వాల్యూ రీసెట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చెప్పగలిగితే కంపెనీకి వెళ్ళేవాడికి ఓకే వీడు కోడ్ బై హార్ట్ చేయలేదు, వీడికి కూర్చొని ఫీలింగ్ వస్తుంది. అదే కోడ్ని ఈ మధ్య అందరూ కూడా పేపర్లో అడగట్లేదు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కోడింగ్ రాయమంటున్నారు. దాంట్లో మనకి కన్స్టెంట్స్ ఉంటాయి, తర్వాత టెస్ట్ కేసెస్ ఉంటాయి, కొన్ని మనకు కనపడితే కొన్ని కనపడని టెస్ట్ కేసులు ఉంటాయి. ఆ రేంజ్లో రాయగలగాలి. సో బేసిక్ సూడో కోడ్స్ కానీ, నెంబర్స్ కానీ, ప్యాటర్న్స్, అరేస్, స్ట్రింగ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ చేయగలగాలి. దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దర్ ఇస్ అ బిగ్ డిబేట్ ఇన్ ద మార్కెట్, జావా నేర్చుకోవాలా పైథాన్ నేర్చుకోవాలి, ఏది బెటర్ అని. నన్ను అడిగితే జావా నేర్చుకున్న వాళ్ళకి పైథాన్ నేర్చుకోవడం 1 వీక్ పని. సో హ్యాపీగా జావా నేర్చుకొని దెన్ పైథాన్ నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. వైస్ వర్సా కొంచెం కష్టం, పైథాన్ నేర్చుకున్నప్పుడు జావా నేర్చుకోవడం టైం ఎక్కువ పడుతుంది. మనకు మార్కెట్లో ఎగ్జిస్టింగ్ హైరింగ్ ప్రకారం జావా హ్యాస్ మోర్ ఆపర్చునిటీస్, బట్ పైథాన్కి ఉన్నాయి. సో జావా విత్ పైథాన్ ఇస్ బెటర్ ఆప్షన్. డేటాబేస్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎస్క్యూఎల్ కమాండ్స్ అని నేర్చుకోవాలి, లైక్ మనకి జాయిన్స్ వరకు తెలియాలి, సబ్ క్వరీస్ తెలియాలి డీటెయిల్గా, యూఐలో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ తెలియాలి. జావా స్క్రిప్ట్ బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, వ్యూ అని, రియాక్ట్ అని, యాంగులర్ అని, ఇది ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోగలగాలి. వీటితో పాటుగా కాలేజ్లో చాలా వరకు మనం బయటికి అగ్రి అయినా కాకపోయినా ప్రాజెక్ట్స్ అనేవి కొనుక్కుంటారు స్టూడెంట్స్. అవును, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే అయిపోతుంటారు, కొనుక్కుంటారు, లేదా వాళ్ళు తెస్తారు, వాళ్ళకి ఏం చేసే క్లారిటీ ఉండదు. సో ఆ ప్రాజెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్తో పాటు విడిగా ఇంకో చిన్న ప్రాజెక్ట్ ఒకటి చేసి పెట్టుకుంటే ఇంటర్వ్యూకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి వెళ్ళినప్పుడు, అలా చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ టెక్నికల్ లాజికల్ పార్ట్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు. ప్రతి హెచ్ఆర్ కూడా లెట్స్ సే మీరే ఒక పర్సన్ మీ టీంతో కలిసి పనిచేయాలి, ఒక 5 మందిని ఇచ్చారు, వాళ్ళకి మీకు ఏం తెలియదు, మిమ్మల్ని ఇద్దరు చూస్తే మీరు ఏం చేస్తారు, కొంచెం ప్లెజెంట్గా ఉండి మనం వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, ఎనర్జీలో మన టీంలో తీసుకుంటాం. అలానే హెచ్ఆర్ కూడా వెన్ ద హైరింగ్ ఫ్రెషర్స్, దే ఎక్స్పెక్ట్ ఎ ఫ్రెషర్ టు హ్యావ్ గుడ్ ఎనర్జీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఒకటే కాదు. చాలామంది నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నా కమ్యూనికేషన్ రాదు అనుకుంటారు. అలా కాకుండా మనం చెప్పగలిగే లాంగ్వేజ్ని సింపుల్ టర్మ్స్లో మిస్టేక్స్ లేకుండా కొంచెం ఈజీగా మాట్లాడగలిగితే మనకి కమ్యూనికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే మీరైతే ఒక సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు పర్ఫెక్ట్గా చెప్పారు. కానీ ఈసీ, ట్రిపుల్ అని చెప్పేసి చాలా మంది అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఐటీ జాబ్స్ అనేది చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కోడింగ్ నేర్చుకోవాలన్నా కొన్ని కొంచెం కష్టంగా ఉంటుంది కదా, మరి అలాంటి వాళ్ళు జాబ్ క్రాక్ చేయాలంటే మీకు చెప్తే కొంచెం వెరైటీగా ఉండొచ్చు. కానీ సివి కార్ప్లో ఇప్పటి వరకు 173 బ్యాచెస్ నడిచాయి లాస్ట్ 8 yearsలో. ఒక 10 బ్యాచెస్ తప్ప రిమైనింగ్ అన్ని బ్యాచెస్లో బ్యాచ్ టాపర్ మెకానికల్, సివిల్ వాళ్ళే ఉన్నారు, సిఎస్సి వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ అంటే మ్యాథమెటిక్స్. ఎవరైతే ప్రోగ్రామ్ని ప్రాపర్గా మ్యాథమెటికల్గా నేర్చుకుంటారో వాళ్ళే కోడింగ్ చేయగలరు. మేమేం చేస్తామంటే కోడింగ్ని 5 steps. ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏం కావాలి, ఏ లాజిక్, ఏ ఫార్ములా వాడుతున్నాం, ఈ 3 క్లారిటీ ఉంటే ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్ని ఇఫ్ కండిషన్స్ వాడాలి, ఎన్ని ఫర్ లూప్స్ వాడాలి. అది బేసిక్ థింగ్. అది నువ్వు లాజిక్ నేర్చుకున్నావు, రేపు పొద్దున జావా నేర్చుకున్నావు, జావాలో రాయి, పైథాన్ రాయి, .NET రాయి, ఎనీథింగ్ ఈజ్ ఈజీ. సో సిన్స్ వీ టీచ్ స్టూడెంట్స్, కాలేజ్ లెవెల్ ఏం చేస్తాం, కోడ్ రాసి డిక్లేర్ చేసి కోడ్ రాసిన తర్వాత దెన్ వి థింక్ ఆఫ్ ఏం చేయాలి, లాజిక్ ఆలోచిస్తాం. ఇక్కడ ఏమేం చేస్తున్నాము జనరల్, మేము ఏం చెప్తాం స్టూడెంట్స్కి నేర్చుకోవాలి అంటే ప్రిఫరబుల్ ఆప్షన్ ముందు లాజిక్ నేర్చుకోండి, ఆ లాజిక్ని ఎలా కోడ్గా మార్చుకోవాలో నేర్చుకోండి. అప్పుడు మీరు ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ ఈజీ అయిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఈ ఇన్పుట్ అవుట్పుట్ అవ్వాలి అంటే ఏ లాజిక్ వాడుతున్నాము, ఇది క్లారిటీ ఉంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్ని ఇఫ్ కండిషన్స్, ఎన్నిసార్లు ఈ పర్టికులర్ దాన్ని రిపీట్ చేయాలి, ఎన్ని లూప్స్ వాడాలి, సింపుల్. ఇలా నేర్చుకోగలుగుతారు కాబట్టి ఈజీ అవుతుంది. మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఐటీ, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ కాకుండా, సర్క్యూట్ కాకుండా మెకానికల్, సివిల్, మెటలర్జీ, బయోటెక్నాలజీ, మెకట్రానిక్స్, కెమికల్ వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని బయట మార్కెట్లో 5 lakhs జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సింపుల్గా ఇంకా వదిలేస్తే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా మీరు ట్రైన్ చేసి వదిలేటట్టున్నారు. మ్యాథమెటిక్స్ వస్తే చేయొచ్చు ప్రాబ్లం. అండ్ ప్రెసెంట్ మీరు ఇందాక చెప్పారు ఏంటంటే మార్కెట్ టఫ్గా ఉంది, అయినా కానీ పీపుల్ ఆర్ క్రాకింగ్ ద జాబ్స్ అని చెప్పేసి. సో ఇలాంటి రిసెషన్ టైంలో సో కొత్తగా వచ్చే ఫ్రెషర్స్
తీసుకోవాల్సిన అంటే జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే, ఎలాంటి టెక్నాలజీ కానీ తీసుకుంటే వాళ్ళు జాబ్ క్రాక్ చేయొచ్చు? సో ఫస్ట్ థింగ్, చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక కంపెనీ డ్రైవ్ ఉంది అంటే మనం ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ కంపెనీ ఉండొచ్చు, ఆటో ఎక్కుతాం, ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాం, అన్నీ చేస్తాం, Yeah. జనాలు ఎక్కువ మంది ఉన్నారు, గంట సేపు లైన్లో నుంచుంటాం. కాకపోతే ఇచ్చిన రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు, ఈ రోల్ నాకు సెట్ అవుతుందా లేదా, ఈ రోల్లోకి వెళ్తే నా కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అలా కంపెనీ ఏంటి, కంపెనీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు, ఆ రీసెర్చ్ చేయట్లేదు. Okay. అది వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ టోల్డ్ ఇన్ ది బిగినింగ్, కెరీర్ మస్ట్ బి బై చాయిస్. వెళ్ళాలి అంటే కంపెనీ ఏంటి, కంపెనీ లింక్డ్ఇన్లో చెక్ చేసుకోవచ్చు, రివ్యూస్ చూడొచ్చు, వాళ్ళ కంపెనీ ప్రొఫైల్లో కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి సీనియర్ పొజిషన్ హైరింగ్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా ఉన్నారు ఏంటి అని, మనకు ఐడియా వస్తుంది. దెన్ కంపెనీలో ఏ టెక్నాలజీ వాడుతున్నారు, దీనికి మార్కెట్లో ఎలా ఉంది, ఇది ఒకటి చెక్ చేసుకోవాలి బేసిక్గా. అండ్ వీటితో పాటుగా ఎక్కువ కామన్గా మిస్టేక్స్ ఏంటి అంటే, ఒక అపోహ, మార్కెట్ రిసెషన్ ఉంది, జాబ్స్ లేవు. సో చాలామంది అంటున్నారు, ఇప్పుడు నేను కూడా ఆ మాట చెప్తాను, కానీ ఐ ఆల్వేస్ సే నెవర్ వర్రీ అబౌట్ ద ఆపర్చునిటీ, వర్రీ మోర్ అబౌట్ బై ద టైమ్ ద ఆపర్చునిటీ కమ్స్, హౌ ప్రిపేర్డ్ యు ఆర్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ. మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు సింపుల్, ఒక కాలేజ్ స్టూడెంట్ వస్తాడు, వచ్చి సార్ మా దాంట్లో హైరింగ్ జరగట్లేదు, ఇయర్ హైరింగ్ ఫ్రీజ్ అంటారు. నేను ఒకటే అడుగుతా, మీ కాలేజ్కి ఎన్ని కంపెనీస్ వస్తాయి ఇయర్లీ? 20, 30, 100, అంతే కదా. హైదరాబాద్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? వేలల్లో ఉన్నాయి. సో 100 కంపెనీలు మీ కాలేజ్కి వచ్చే కంపెనీ రాకపోతే మార్కెట్ పడిందని చెప్పలేం కదా. రిసెషన్ ఉంది, బల్క్ హైరింగ్ జరగట్లేదు. సో కాలేజ్లో ఒక కంపెనీ వచ్చిన, ఎంఎన్సీ వచ్చి 200 మంది తీసుకున్నారు, అది ఇప్పుడు లేదు. వెళ్తున్నారు, ప్రాపర్గా ఇంటర్వ్యూస్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు, అంతే తప్ప రిసెషన్ ఉంది. బట్ చదువుకున్న జాబ్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా డ్రైవ్ పెడితే కంపెనీ వాళ్ళు 10 పొజిషన్స్ ఉన్నాయి, 100 మంది ఇంటర్వ్యూకి వస్తారు. ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ కంపెనీ విల్ టేక్ ఆల్ ద 10 పొజిషన్స్ ఫ్రమ్ ద 100? నో. వాళ్ళ స్కిల్ 5 మంది దొరుకుతున్నారు అంటే మార్కెట్లో ఇంకా ఉన్నాయి, జనాలు ప్రిపేర్ అవ్వట్లేదు. సో కాలేజ్లో చదువుకున్నది కాకుండా ప్రాక్టికల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రతి కాన్సెప్ట్ నేర్చుకొని ప్రిపేర్ అయితే రిసెషన్ ఉన్నా లేకపోయినా ఒక ఇండియన్ జాబ్ ఇదిగా కొట్టచ్చు, ప్రాబ్లం లేదు. అయితే మీరు సింపుల్గా చెప్పినట్టు రిసెషన్ని పట్టించుకోకుండా స్కిల్స్ని పెంచుకుంటే జాబ్ కొట్టేసేచ్చు. రిసెషన్ చాలా, నేను 20 yearsలో చాలాసార్లు చూస్తున్నాను, అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాను. కాకపోతే బాగా చదువుకున్నవాడు హైదరాబాద్లో ఎవరన్నా ఇంకా జాబ్ లేకుండా ఉన్నాడా అంటే తక్కువ మందే ఉంటారు. లక్ ఫ్యాక్టర్ కావచ్చు తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రాపర్గా ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో ఎవరికైనా కానీ ఒక ఫ్రెషర్గా, సో వాళ్ళ కెరియర్ ఏదైనా కానీ ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చుంటాయి. ఒకటి స్టార్టప్లో వచ్చి ఉంటుంది, ఇంకొకటి ఒక వెల్ నోన్ కంపెనీలో వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెషర్గా ఉన్న పర్సన్ ఏది చూస్ చేసుకోవాలి, స్టార్టప్ ఫ్రెషర్, ఓకే, లేకపోతే వెల్ నోన్ కంపెనీ? ఓకే, సింపుల్. అంటే మనం స్టార్టప్, ఫ్రెషర్ అనే వెల్ నోన్ అనే కన్నా వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఓకే. సో సర్వీస్ బేస్డ్ కంపెనీలో హైరింగ్ ఎలా ఉంటుందంటే, ఏ పొజిషన్కి స్పెసిఫిక్గా హైర్ చేసుకోరు, దే హైర్ సమ్ 100-200 పీపుల్. వాళ్ళు ఒక 3-4 months ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి వెళ్తారు. ట్రైనింగ్ అయ్యాక అప్పటికి ఆ కంపెనీకి ఉండే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళని ఆ ప్రాజెక్ట్లోకి మూవ్ చేసుకుంటారు. బాగా చదువుకున్న వాడికి డెవలప్మెంట్ రావాలని రూల్ లేదు, వాడికి టెస్టింగ్ రావచ్చు, వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ రావచ్చు, వాడికి ఇంకేదైనా ఈఆర్పి రావచ్చు. సెపరేట్ సినారియో. వీళ్ళకి ఏంటి, ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్లో ఉంటారు. 2 ఏళ్ళు ఫ్రెషర్గా ఉన్నవాడు 2 ఏళ్ళు ప్రాజెక్ట్లో ఉండడు, ఇనిషియల్గా బెంచ్లో ఉంటాడు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ బెంచ్ అనే కాన్సెప్ట్ ఉండదు, రుద్దుతారు. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కొంచెం కష్టం, ఎక్కువ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక 2-3 చేసే పని ఒకరితో చేపిస్తారు, లెర్నింగ్ బాగా వస్తుంది అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది. కాకపోతే నేను ఫ్రెషర్స్కి ఏం చెప్తానంటే, ఇన్ కేస్ మీ ఫినాన్షియల్ స్టేటస్ అంత మంచిగా లేదు, ఒక బయటకు వచ్చిన టైంకి త్వరగా నేను సెటిల్ అయిపోవాలి అనుకుంటే ఎంఎన్సీస్కి వెళ్ళండి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళిపోండి. ఓకే, జాబ్ సేఫ్, ఎవ్రీథింగ్ సేఫ్, నాకు ఇంట్లో వాళ్ళు చూసుకోగలరు, నా కెరీర్ బాగుండాలి, మోర్ రిస్క్ మోర్ గెయిన్ అనుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళండి. ఇనిషియల్గా కష్టపడ్డా కూడా 2-3 ఏళ్లలో మంచి నాలెడ్జ్ ఉంటుంది అండ్ యూ కెన్ షో ఎ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఎనీ అదర్ పర్సన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్. అది ఐ రికమెండ్. మనం స్పెసిఫిక్గా ఇదే చూసుకొని చెప్పలేం. స్టూడెంట్ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకున్న నీడ్ని బట్టి దే కెన్ గో ఫర్ ఎదర్ సర్వీస్ బేస్డ్ ఆర్ గెట్ ఇన్ టు ప్రొడక్ట్ బేస్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రెసెంట్ మార్కెట్లో బాగా వినిపిస్తున్న పేరు ఏదైనా టెక్నాలజీ ఉంది అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఓపెనింగ్స్ కానీ ఎలా ఉన్నాయి? అసలు ఫ్రెషర్‌గా వచ్చిన వాళ్ళకు దాంట్లో జంప్ అవ్వడానికి కానీ, ఆ ఒక టెక్నాలజీ నేర్చుకోవడానికి గానీ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందంట? మీరు వాట్ ఎవర్ వి కాల్ ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డైరెక్ట్‌గా పలానా టెక్నాలజీ నేర్చుకొని దాంట్లోకి వెళ్ళడం ఉండదు. వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఐడియా ఉండాలి. వాళ్ళకి లాజిక్ థింకింగ్ ఐడియా ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఒక కంపెనీ మా ఇన్స్టిట్యూట్‌కి వచ్చారు. పైథాన్ బేస్డ్ ఫ్రెషర్స్ అడిగారు. వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ప్రాంప్ట్ ఇంజినీర్‌గా పనిచేపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏఐకి ప్రాంప్ట్స్ మనం ఇవ్వాలి. ఇస్తే ఆన్సర్లు ఇస్తుంది. ఒక ప్రాంప్ట్ ఎన్ని రకాలుగా ఇవ్వాలో వీళ్ళ రోల్ అదే. వీళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ప్రాంప్ట్ తయారు చేసి ఏఐకి ఇస్తూ ఉంటారు. దే ఆర్ యాక్చువల్లీ టీచింగ్ ఏ హౌ టు అండర్స్టాండ్ ఏ క్వశ్చన్. అలాంటి రోల్స్ కొన్ని ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడున్న దాంట్లో ప్రాంప్ట్ ఇంజినీర్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ రూల్ టు గెట్ ఇంటూ. కాకపోతే 100 మంది నేర్చుకుంటే 100 మందికి ఏఐలో జాబ్ దొరుకుతుందా? ఫ్రెషర్స్‌గా లేవు. సో ఐ ఆల్వేస్ అందుకే బేసిక్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్, యూఐ, దీన్ని ప్రాజెక్ట్ చేసిన దాన్ని మనం క్లౌడ్లో ఎలా హోస్ట్ చేసుకోవాలి, ఏడబ్ల్యూఎస్లో కానీ అజూర్లో ఎలా చేసుకోవాలి, ఇవి నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత గుడ్ టు హ్యావ్. ఏఐ, ఎంఎల్ నేర్చుకుంటే ఒకవేళ మన లక్ బాగుండే ఒక కంపెనీ హైరింగ్ పడ్డప్పుడు మనం ఇది క్రాక్ చేసుకోవచ్చు తప్ప ఓన్లీ ఏఐ నేర్చుకొని వెళ్తే ఫ్రెషర్ లెవెల్లో జాబ్స్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. అండ్ ప్రెసెంట్ అయితే ప్యాకేజెస్ కానీ సో ఫ్రెషర్స్కి ఇస్తున్నది అనేది ఎట్లుంది ప్రెసెంట్ మార్కెట్లో? సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నేను లాస్ట్ 20 yearsగా చూస్తున్నాను. 3.36, 3.4 నుంచి బయటికి రాలేదు. అది ఐ డోంట్ వాంట్ నేమ్ ద కంపెనీస్, అలానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే వాటిల్లో యావరేజ్గా చూసుకుంటే 3.6 నుంచి 4.5 వరకు యావరేజ్ శాలరీస్. ప్రతి కంపెనీ కూడా కొంచెం శాలరీ తక్కువ పే చేసి వాళ్ళకి కంపెనీయే ట్రైనింగ్ ఇస్తుంది అనుకుంటే బాండ్ సైన్ చేయించుకుంటారు, విచ్ ఈస్ గుడ్. బికాజ్ కంపెనీ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ నాకు డబ్బులు కట్టి నేర్చుకుంటాడు. అక్కడ కంపెనీ వాడికి డబ్బులు ఇచ్చి, కంపెనీ వాడి స్టూడెంట్ డబ్బులు ఇచ్చి నేర్పిస్తాడు. వాడు 6 నెలలు నేర్చుకుని వెళ్ళిపోతే కంపెనీకి నష్టం కదా. సో బాండ్ సైన్ చేయించుకుంటారు. సో దట్ వాళ్ళకు కూడా బిల్లబిలిటీ రావాలి కాబట్టి. దట్ ఈస్ ద కరెంట్ సినారియో. శాలరీ ప్రకారం అయితే 3.6 to 4.5 ఫ్రెషర్ లెవెల్ ఇది గుడ్ శాలరీ స్టార్ట్ విత్. కొన్ని ఎక్సెప్షనల్ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఆన్ క్యాంపస్లోకి వెళ్తే మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు దే ఆర్ పే లైక్ 50 lakhs, 60 lakhs పే చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్లో మ్యాక్సిమం అంటే 10 lakhs వరకు వెళ్తారు తప్ప ఆన్ క్యాంపస్లో వచ్చినంత శాలరీస్ ఆఫ్ క్యాంపస్లోకి రావు. ఆఫ్ క్యాంపస్లో పే కొంచెం తక్కువే ఉంటుంది కంపేర్ టు ఆన్ క్యాంపస్. అండ్ ఇప్పటి వరకు అయితే ఆన్ క్యాంపస్లో వచ్చే జాబ్స్ దాని గురించి అండ్ ఎవరైతే ఆ కోడింగ్ నేర్చుకుంటారో వాళ్ళ గురించి బాగానే చెప్పారు. కానీ కోడింగ్ రాని వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉంటారు కదా. మరి అలాంటి ఫ్రెషర్స్ కానీ అలాంటి వాళ్ళు జాబ్ ఐటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అంటారు? కోడింగ్ రాని వాళ్ళు ఎలాంటి జాబ్లోకి వెళ్తే బెటర్? మనము 3 categories పెట్టుకోవచ్చు. కోడింగ్ జాబ్, సెమీ కోడింగ్ జాబ్, నాన్ కోడింగ్ జాబ్ ఐటీ ఇండస్ట్రీలో. ఓకే. ఒకప్పుడు మనకి టెస్టింగ్ అన్నారు కానీ ఇప్పుడు మార్కెట్లో QA కాస్త క్వాలిటీ అష్యూరెన్స్ క్వాలిటీ ఇంజనీర్ అయింది. ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి కాబట్టి టెస్టింగ్లోకి వెళ్ళినా మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో నా రికమెండేషన్ ముందు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ప్రాపర్గా నేర్చుకుంటేనే మనకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. చాలామంది టూల్ స్పెసిఫిక్ వెళ్ళమని చెప్తూ ఉంటారు, ఫలానా టూల్ వచ్చిందంటూ వెళ్ళండి అని. టూల్తో ప్రాబ్లం ఏంటంటే ఆ టూల్ మార్కెట్ ఉన్నంత వరకు ఓకే, కొత్త టూల్స్ వస్తూ ఉంటాయి. టూల్ బేస్డ్ ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది, లాంగ్ టర్మ్లో ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి SQL నేర్చుకొని జాబ్స్లోకి వెళ్ళొచ్చు. అంటే సెమీ కోడింగ్ లెవెల్లో మనకి ప్రోగ్రామింగ్ రాసేంత కోడింగ్ అవసరం, జావా అంత కోడింగ్ అవసరం లేదు. బేసిక్ క్వరీస్ రాయగలిగి కొంచెం మ్యాథమెటికల్ లాజిక్ బాగుంటే కొన్ని రిపోర్టింగ్ టూల్స్ నేర్చుకోవచ్చు. SQL నుంచి పవర్ BI కానీ ట్యాబ్లు అలా వెళ్ళే జాబ్స్ కొన్ని ఉన్నాయి మనకు సంబంధించినవి. డేటా అనలిటిక్స్ వైపు వెళ్ళొచ్చు SQL బాగుంటే. దెన్ కంప్లీట్లీ ఇంకొక రోల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్స్ అని ఉంటాయి. లైక్ లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఇంజనీర్, AWS, ఇవన్నీ కూడా సిస్టమ్ అడ్మిన్ రోల్స్. అంటే ఒక ప్రాజెక్ట్ మనము వెబ్లో పెట్టినప్పుడు ఎలా మెయింటైన్ చేసుకోవాలో కొన్ని రోల్స్ ఉంటాయి, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో కోడింగ్ బాగా రాయని వాళ్ళు డేటాబేస్లో ట్రై చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రై చేయొచ్చు, లేదా యూఐలో బేసిక్ లెవెల్ అంటే ఒక HTML, CSS నేర్చుకుని వెబ్ డెవలపర్స్ అంటారు. శాలరీ ఎక్కువ ఉండదు స్టార్టింగ్లో. అలా కెరీర్ స్టార్ట్ చేసి ఒక 2 years అయిన తర్వాత HTML, CSSతో పాటుగా జావా స్క్రిప్ట్ నేర్చుకొని కొంచెం ఫ్రేమ్ వర్క్స్ మోడల్లో
లైక్ యాంగులర్, రియాక్ట్ నేర్చుకొని వెళ్ళినా కూడా మార్కెట్ వాళ్ళకి బాగానే ఉంది. ప్రెసెంట్ చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళ విషయం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళ జాబ్స్ ఏంటంటే కొత్త కొత్త టూల్స్ అనేది కూడా మార్కెట్లోకి రాగానే వాళ్ళని అంటే కంపెనీ పక్కన పెట్టేసి ఆ కొత్త టూల్ నేర్చుకొని మళ్ళీ వాళ్ళు రిక్రూట్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎవరికైనా ఏం చెప్తానంటే, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వర్క్ యాజ్ పర్ ద కంపెనీ. నీ ప్రాజెక్ట్కి, నీ టీమ్ లీడ్కి ఏం కావాలో అవి నేర్చుకొని చేయి. బట్ నువ్వు బయట మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే వర్క్ యాజ్ పర్ ద కంపెనీ, లెర్న్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ. నువ్వు నీ వర్క్, నీ టీమ్ లీడ్, నీ ప్రాజెక్ట్ కోసమే కూర్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయాక మేబీ అది అవుట్డేటెడ్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. నువ్వు బయటికి వెళ్ళాలని నీకు ఎక్కువ ఓపెన్ డోర్స్ ఉండవు నీకు. అందుకే నీ పన్ను చేసుకుంటూ బయట మార్కెట్లో నీ ఫ్రెండ్స్ ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ దొరికింది, అది నీ ప్రాజెక్ట్లో దొరకచ్చు, దొరకపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు బీ లైక్ దట్. ఆల్వేస్ ఇండస్ట్రీ లెవెల్లో మనం నేర్చుకుంటేనే వెళ్ళగలం. అండ్ టూల్స్ అంటే ఇప్పుడు కొత్త టూల్ వస్తూ ఉంటుంది మార్కెట్లోకి. ఈ టూల్ కన్నా ఆ టూల్ కాస్ట్ తక్కువ, కంపెనీ దానికి మైగ్రేట్ అయిపోతారు. మనం ఈ టూల్ లాగా కాకుండా ఆ టూల్కి ఒక లాంగ్వేజ్ వస్తుంది. SQL అని స్ట్రాంగ్గా ఉన్నవాడు వాడు పవర్ BI నేర్చుకుంటాడు, లేదా ట్యాబ్లెట్ నేర్చుకుంటాడు. అలా కాకుండా మనం SQL స్ట్రాంగ్ ఓన్లీ పవర్ BI నేర్చుకున్నాం, రేపు టూల్ అప్గ్రేడ్ అయింది, ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టూల్ నేర్చుకోవాలి. టూల్కి బేసిక్ అవసరమైన లాంగ్వేజ్, ప్రాపర్గా టెక్నికల్ ఐడియా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కానీ మెయిన్గా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు? ప్రాబ్లమ్ ఇన్ సెన్స్ జాబ్ రాలేదనే వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అంటే కాలేజ్లో అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఉండదు. అసలు కాలేజ్ లెవెల్లో అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటే ఫ్రీగా అంటే సొంతంగా ఏం నేర్చుకుంటే బెటర్ అంటారు వాళ్ళు? కాలేజ్ లెవెల్లో నుంచి వచ్చేటప్పటికి అసలుకి ఫ్రాంక్లీ నా వరకు చెప్పాలంటే, ఈవెన్ ఐఎమ్ రన్నింగ్ ఇన్స్టిట్యూట్ అవసరం స్టూడెంట్కి లేదు జాబ్ తెచ్చుకోవడానికి. బికాస్ సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ వాడు కాలేజ్లో నేర్చుకుంటాడు. నేను కొత్తగా సి కనిపెట్టి జావా కనిపెట్టి చెప్పట్లేదు. కాలేజ్ లెవెల్లో అంత ఫోకస్గా నేర్చుకోవట్లేదు, థియరీ నేర్చుకుంటున్నారు. ప్రాక్టికల్ కావాలి. దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్. సెకండ్ థింగ్ యాప్టిట్యూడ్. మనం యాప్టిట్యూడ్ అంటే ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మాత్రం వెళ్తాం తప్ప, యాప్టిట్యూడ్ మనం యూజ్ ఇన్ డే టు డే అవర్ లైఫ్లో యూజ్ చేస్తాం. లాజికల్ థింకింగ్ మనకు ఒక 3 ways ఉన్నాయి పని చేయడానికి. ఏ వేలు చూస్ చేసుకుంటే అది ప్రతిసారి ఎలాంటి అబ్స్టికల్ వచ్చినా అది వర్క్ అవుతుందో అది ఆప్టిమల్ వే అంటాం. అది మనకు తెలియాలి, మనం వాడుతాం. బట్ ఆ సబ్జెక్ట్ లాగా చూడకుండా దాన్ని ఒక డే టు డే లైఫ్లో చూసుకోవాలి. అండ్ ఇప్పుడు చాలామంది ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ స్టూడెంట్, నార్మల్గా వెళ్ళి నేను ప్రతి ఇంట్రడక్షన్ కలిసి చేస్తాను, మూవీ ఇండస్ట్రీలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే ఏమవుతారా అని ఒక టాపిక్ డివియేట్ చేసి వాళ్ళు అన్ని పేర్లు చెప్తారు. కెమెరామెన్, తర్వాత డిజైనర్లు, ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు, ప్రొడ్యూసర్, అన్ని పేర్లు చెప్తారు. ఒక 10-15 పేర్లు, క్రాఫ్ట్ పేర్లు చెప్తారు. అయ్యాక వాళ్ళని అడుగుతాను, నువ్వు IT ఇండస్ట్రీలో ఏమవ్వాలనుకుంటున్నావు? డెవలపరు, టెస్టింగ్ తప్ప ఇంకో పదం తెలియదు. అంటే స్టూడెంట్ బయటకు వచ్చే టైంకి వాడు వెళ్ళాల్సిన IT ఇండస్ట్రీ అంటే ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, స్టార్టప్ అంటే ఏంటి, MNC అంటే ఏంటి, ఏం డెసిగ్నేషన్స్ ఉంటాయి, ఏం రోల్స్ ఉంటాయి అనేవి తెలుసుకోకుండా కేవలం యాప్టిట్యూడ్, కోడింగ్, లాజికల్, జావా నేర్చుకొని వెళ్ళిపోతే జాబ్స్ వచ్చేది కష్టం కదా. ముందు దే హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్ అబౌట్ IT ఇండస్ట్రీ, రీసెర్చ్ చేయాలి. దెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అది బేసిక్ థింగ్. దెన్ మ్యాథమెటికల్ లాజిక్ తెలుసుకోవాలి. కోడింగ్ వాడికి కొంచెం వచ్చినా కూడా రాసిన కోడ్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కోడ్ని బై హార్ట్ చేయకూడదు. ఇవి చేసుకొని రాగలిగితే నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంత జావా చెప్పి పంపిస్తాం ఇంటర్వ్యూస్కి, కంపెనీ వాళ్ళు సేమ్ టెక్నాలజీలో జాబ్ ఇస్తారా గ్యారంటీ లేదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ నీడ్ని బట్టి టెక్నాలజీ మార్చవచ్చు. సో సెల్ఫ్ లెర్నింగ్ కూడా తెలియాలి వాడికి. సో వాడికి ఒక టెక్నాలజీ ఎలా నేర్చుకోవాలో తెలియాలి. టెక్నాలజీ మైగ్రేట్ అయితే, అప్గ్రేడ్ అయినప్పుడు వాడు ఎలా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుని తెలియగలగాలి. ఇవన్నీ చూసుకుంటే ఈజీ అవుతుంది. యాజ్ ఎ హెచ్ఆర్గా మీరు ఎంతో మందికి అసలు జాబ్స్ అనేది కూడా ఇచ్చారు. కానీ కంపెనీస్ ఇంతకుముందు తీసుకున్నట్టు బల్క్ గా ప్లేస్మెంట్స్ అనేది కూడా ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు? సింపుల్ రీజన్, బల్క్ హైరింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే కంపెనీకి ఫ్యూచర్ ఎప్పుడు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఫ్యూచరిస్టిక్ హైరింగ్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ కాలేజ్కి వచ్చి ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళకి బీటెక్ అవ్వగానే జాబ్ ఇవ్వదు. వాడికి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది కంపెనీ వాళ్ళకి, నాకు పలానా మందికి ఇంతమంది కావాలి అని. దాని ప్రకారం 100 మందిలో 20 బ్యాచెస్గా తీసుకుంటూ ఉంటారు. రీసెంట్లీ రిసెషన్ ఎఫెక్ట్ వల్ల అలాంటి బల్క్ హైరింగ్ కూడా తగ్గిపోయింది. సో జస్ట్ బికాస్ ఆఫ్ రిసెషన్ వల్లనే కంపెనీస్ బల్క్ హైరింగ్లోకి వెళ్ళట్లేదు.
ప్లస్ ప్రతి కంపెనీ కూడా బెంచ్ మెయింటైన్ చేయాలి. కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. ఆల్రెడీ చాలా మంది ఉన్న వాళ్ళే బెంచ్లో ఉన్నారు. సో ఈ టైంలో దే డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ ఆన్ ద ఫ్రెషర్స్. ఓకే. అందుకే బల్క్ తీసుకోకుండా తక్కువ తీసుకుంటారు. whom they can put them into project immediately. అండ్ నార్మల్గా ఒక జనరల్ డౌట్ ఏంటంటే, సో చాలా మంది స్టూడెంట్స్ కూడా బీటెక్ అయిపోయిన వెంటనే యూఎస్కో లేకపోతే వేరే కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్ళిపోతుంటారు. కానీ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ జాబ్ అనేది కూడా చేసి సో మరి యూఎస్ కానీ అట్లా అబ్రాడ్కి చదువు కోసం వెళ్ళిపోతుంటారు. సో ఏది బెటర్ అంటారు? ఇమీడియట్గా బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం బెటరా, లేకపోతే జాబ్ చేసి వెళ్ళడం బెటర్ అంటారా? జనరలీ ఒక స్టూడెంట్ ప్రకారం లెట్స్ సే లైఫ్ ఆఫ్టర్ బీటెక్ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి జాబ్లోకి వెళ్ళిపోతాడు, హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటాడు, ఆర్ దే విల్ గెట్ ఇన్ టు సమ్ ఎంటర్ప్రినర్షిప్ ఓన్గా వెళ్ళిపోతుంటారు. 3 డిఫరెంట్ ఆప్షన్స్ వాట్ వీ హ్యావ్. జాబ్ పరంగా వాళ్ళు కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు కామన్ మిస్టేక్స్ నేను చూసినవి, ఒక లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేస్తాడు, ఎవరో చెప్పుంటారు ఎంటెక్ చేయ నీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయని. తను ఏంటి అదే కాలేజ్లో ఎంటెక్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే 2 ఏళ్ల తర్వాత తన సబ్ జూనియర్తో పాటు తను ఒక ఇంటర్వ్యూకి వచ్చి కూర్చుంటాడు. సో ఎంటెక్ చేసేవాళ్ళు లోకల్గా ఎవరైనా సేమ్ కాలేజ్లో చేయొద్దు. గో ఫర్ ఇప్పుడు నార్మల్ కాలేజ్లో ఉన్నావు, యూనివర్సిటీ క్యాంపస్లో చేయగలని ట్రై చేయి. నువ్వు యూనివర్సిటీ క్యాంపస్లో బీటెక్ చేసావు, ట్రై ఫర్ ఐఐటీస్కి ట్రై చేయి. అప్పుడు నీకు కెరియర్కి వాల్యూ అడిషన్ అవుతుంది. ఓకే. సెకండ్ థింగ్, ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీటెక్ అయితే ప్రొఫెషనల్ డిగ్రీ, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇంకో ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తే వాల్యూ ఉండదు. థియరీ అగైన్ థియరీ. అదే నువ్వు ఒక 1 ఇయర్ జాబ్ చేసావు, బీటెక్ అయిపోయింది, హైదరాబాద్లో ఒక 1 ఇయర్ ఎక్కడ జాబ్ చేసావు, దెన్ నువ్వు ఎంఎస్కి వెళ్ళావు. అలా వెళ్ళడం వల్ల నీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి నువ్వు ఫ్రెషర్గా వెళ్తే నీకు ఎంత ఫీజ్ కన్సెషన్ వస్తుందో, స్కాలర్షిప్ వస్తుందో, ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది ఎంఎస్కి చేయడం యూఎస్ వెళ్ళిన వాళ్ళు అసైన్మెంట్ ఎలా చేయాలో తెలియక ఇప్పటికీ కూడా ప్రాక్సీలతో చేయించుకుంటూ ఉంటారు మనీ ఇచ్చి. అలా చేసిన వాటి జాబ్కి వెళ్ళినా ఓపీటీలో జాబ్ చేయడం కష్టమే. అదే నువ్వు ఒక జాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే అట్లీస్ట్ యూ నో హౌ టు సర్వైవ్. నువ్వు ఈజీగా నువ్వు ఓన్గా చేయగలవు, నీకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఎంఎస్సీ లెవెల్కి నా రికమెండేషన్ ఏంటి అంటే ప్రాపర్గా వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తావో ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అందరూ లింక్డ్ఇన్లో ఉంటారు. వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫైల్లోకి వెళ్ళి లింక్డ్ఇన్లో వాళ్ళకి కనెక్ట్ అయ్యి ముందే పరిచయం పెంచుకొని వాళ్ళకి ఈమెయిల్స్ రాసి నువ్వు కొంచెం ప్రాపర్ రీసెర్చ్ చేసి వెళ్తే యూఎస్ వెళ్ళాక ఫినాన్షియల్ నీడ్ ఉన్న వాళ్ళు బయట అక్కడ పార్ట్ టైం చేయాల్సిన అవసరం లేకుండా యూనివర్సిటీలోనే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అసిస్టెంట్షిప్స్ అని ఉంటాయి, వేర్ యూ కెన్ వర్క్ విత్ ద ప్రొఫెసర్ డైరెక్ట్లీ. అలానే ట్రై చేసుకోవచ్చు. అలా వెళ్ళాలన్నప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ వెళ్ళే వాటికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది దాన్ డైరెక్ట్లీ గోయింగ్ ఎంఎస్ వెళ్ళే వాళ్ళకన్నా. అడ్వాంటేజెస్ అంటే మెయిన్గా ప్యాకేజ్ విషయంలో కూడా కంపెనీస్ ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో మంచి కాలేజ్కి వెళ్తావు, మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీకు మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి టెక్నాలజీలోకి వెళ్ళొచ్చు, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే యూజువల్లీ జాబ్స్ రాకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చేయొచ్చు అంటారా? సో బేసికల్లీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగం కొట్టడం ఏంటి, ఉద్యోగం ఇచ్చే పొజిషన్కి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. వినటానికి బాగానే ఉంటుంది. సో నా రికమెండేషన్ ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఒక 1 to 2 years ఒక స్టార్టప్ కంపెనీలో చేరి కంపెనీ సీఈఓని, కంపెనీలో మెయిన్ వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అనేది దగ్గర నుంచి బాగా గమనించి, ఇట్స్ మోర్ లైక్ ఒకళ్ళు మనకు పే చేస్తూ ఉంటారు, మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం వెళ్ళి కొద్దిగా రీసెర్చ్ చేసి తర్వాత మనం ఓన్గా పెట్టి రిస్క్ చేయడం బెటర్ ఆప్షన్ తప్ప మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక స్టార్టప్ దగ్గర నుంచి చూడకుండా ఓన్గా మనం పెట్టుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇట్ కెన్ గుడ్ ఐడియా, బట్ బెటర్ ఒక దగ్గర వర్క్ చేసిన తర్వాత వెళ్తే మనకు తెలుస్తుంది. లేదంటే మనకు వర్క్ చేయకుండా మనం ఓన్గా స్టార్ట్ చేస్తే డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి తినాలి మనం, అదే మనకు వర్క్ తెలుసు అనుకో మనం ఈజీగా మారడం మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కడన్నా ప్రాబ్లమ్ రిక్వైరింగ్ ఈజీగా ఉంటుంది. సో ఆల్వేస్ అది హైయర్ ఎడ్యుకేషన్ అయినా ఆర్ వర్క్ ఇంటర్న్షిప్ అయినా ఒక 1-2 years మనం జాబ్ చేశాక చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఫ్రెషర్కి ఎన్ని ఇయర్స్ వరకు మరి జాబ్స్ ట్రై చేసుకోవచ్చు అంటారు? ఓకే, జనరల్లీ ఫ్రెషర్ ట్యాగ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఫ్రెషర్ ఓపెనింగ్స్ పడ్డప్పుడు మనం డిస్క్రిప్షన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఆ ఇయర్ 1 year మైనస్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 months బ్యాక్ వరకు ఏ ఓపెనింగ్ పడ్డా కూడా 23,
22 పాస్ అవుట్స్ అన్నారు. ఓకే. ఇప్పుడు ఇంకొక 2 months దాటితే మార్కెట్ ఏమవుతుంది, 24 ఇంకా బయటికి రాలేదు మొత్తం. మార్కెట్ స్లోలీ షిఫ్ట్ ఫ్రమ్ 22 బయటికి వెళ్ళిపోతుంది. 23, 24 అంటారు. నెక్స్ట్ ఇయర్ 24, 25 అంటారు. సో టు ప్రిసైజ్, ఒక ఫ్రెషర్ అనేవాడు వాడి సబ్ జూనియర్ మార్కెట్లోకి వచ్చిందాక వాడికి ఫ్రెషర్ ట్యాగ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే లైక్ 3 years? నో, 1.5 years. 1.5. ఇప్పుడు 24 నేను 24 పాస్ అవుట్, ఇప్పుడు బయటకు వచ్చాను. నేను 26 ఫ్రెషర్ బయటకు వచ్చే లోప వరకు ఐఎమ్ ఫ్రెషర్. ఓకే. కాకపోతే సేమ్ ఇయర్లో నేను నా జూనియర్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం. గ్యాప్ ఎక్కువ ఉంటే కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటుంది, ఎక్కువ నేర్చుకోవాలి, అలో చేస్తారు. కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈవెన్ కంపెనీస్ కూడా తెలుసు అంత మార్కెట్లో ప్రతి ఒక్కడు అదే ఇయర్ ప్లేస్ అయిపోడు, కాబట్టి 1.5 year వరకు టైం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టెక్ టాక్ షో ద్వారా కూడా సో ఒక ఫ్రెషర్గా వెళ్తున్న వాళ్ళకి ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది, అండ్ వాళ్ళకి ఫ్రెషర్ ట్యాగ్ అనేది ఎంతవరకు ఉంటుంది, అండ్ ఒక యాజ్ ఏ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ నాన్ ఐటీ వాళ్ళు కానీ అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా చక్కటి సమాధానాలు కూడా ఇచ్చారు. ఇలాంటి సెషన్స్ అనేది కూడా బోల్డ్ అని కూడా చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ టెక్ టాక్ షో. సో గైస్, ఇది ఇవాల్టి టెక్ టాక్ షో. మరొక టెక్ టాక్ షోతో మరొకసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.